ఆకు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా ఏమో. ఇది కాకరకాయ చెట్టు. ఇంట్లో కాకరకాయలు బయట నుంచి కొనుక్కొని వచ్చేసి మేము ఇంట్లో కాకరకాయ గింజలు తీసి నార్మల్గా వేసినాం, జస్ట్ అట్లా పడేసినాం. అది చెట్టు కావాలని కూడా పెట్టలేదు, ఇంట్లో యూజ్ చేసిన కాకరకాయలోనే అట్లా వేస్టేజ్లో పడేస్తే ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది. అసలు అన్బిలీవబుల్. 1 month కూడా అవ్వలేదండి, ఇంత పెద్దగా అయిపోయింది చెట్టు. కాకరకాయలు కూడా కాస్తున్నాయి చూసారు కదా, ఇంత పెద్దగా కాస్తాయి. లిటరలీ చాలా కాకరకాయలు అండి. ఎన్ని కాకరకాయలు చూడండి మీరు, ఒక మినిమం 100కి పైగానే ఉంటాయి కాకరకాయలు చెట్టు పైనే. కొన్ని పండు అవి. కానీ ఇది ఎండాకాలం మనకి ఎంత సేఫ్గా ఉంటుందంటే, ఎండ తగలకు దీని కింద నించోచ్చు. ఇలా స్ప్రెడ్ అయింది అంత పై వరకు. చూడొచ్చు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మేము ఇలా కట్టామన్నమాట, ఇలా పందిర్లాగా డిజైన్ షేప్ రావాలనేసి. ఇక్కడ నుంచి వెళ్తున్నా ఎవరైనా వెళ్ళేటప్పుడైనా ఎండ తగలకుండా ఉంటుంది అనేసి. అసలు ఇది ఎంత మిరాకిల్ చూడండి. ఇది నార్మల్గా ఫస్ట్ ఇలా ఉంటుంది, నార్మల్ స్ట్రేట్గా ఇలా ఉంటుంది దీని తీగ. ఎంత మిరాకిల్ అసలు అంటే, దీనికి ఇప్పుడు ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఇలా ఉంది. మళ్ళీ రేపటి వరకు చూస్తే మీరు ఇలా అయిపోతుందండి స్ప్రింగ్. ఇది ఇక్కడ ఎంత లూజ్గా ఉంది కదా, అది ఇక్కడ చూస్తే ఇది మొత్తం కర్లీ అయిపోయినాయి. చుట్టేసింది చూడండి, ఎంత టైట్గా చుట్టేసిందంటే మన థ్రెడ్ కట్టిన దానికంటే స్ట్రాంగ్ ఉంటుందండి. ఇది ఎంత స్టాండర్డ్గా ఉంది చూడండి. అది ఎట్లా మిరాకిల్ అంటే, ఇంత రౌండ్ సర్కిల్ కర్లీగా ఎలా చేసుకుంటుంది అది ట్రీ అనేసి. ఇదే బహుశా నేచర్లో ఉన్నది. మనకి ఏమంటారు, మిరాకిల్. నేచర్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది నేచర్ అనేసి. చూడండి, ఒక్కొక్క ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇది ఇంత పెద్దగా ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతున్నాయి ట్రీస్. ప్లస్ ట్రీస్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతున్నాయి, దాంతోపాటే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడానికి లేదండి వీటికి. ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేస్తున్నాయంటే దాని వర్క్ అది చేస్తూనే ఉన్నాయి అండి. ఇవన్నీ తీగలు ఇప్పుడు వాటికి సపోర్ట్ అయ్యేసి, దానికి సపోర్ట్గా అది కర్లీ అవుతూ స్ప్రింగ్ లాగా చుట్టేస్తుంది. ప్రతిదీ చూడండి, అది సపోర్ట్ ఎలా తీసుకుంటుంది. ఇక్కడ స్ప్రింగ్ అయిపోయింది. ఇవన్నీ చిన్నవి కాకరకాయలు ఫ్లవర్ రాలిపోతుందండి. ఇప్పుడు ఈ కాయ పెద్దగా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫ్రెష్గా ఫ్లవర్ ఈరోజే అయ్యాయి. ఫ్రెష్ ఫ్లవర్స్ అండి, ఇవాళే అయ్యాయి. అవి ఎండిపోయి ఫ్లవర్స్ అనేటివి పడిపోతాయి కింద ఫ్లవర్స్ పడిపోయి ఇలా పెద్దగా అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ స్టేజ్ నుంచి ఇవ్వండి కాకరకాయలు. కాకరకాయలే అన్నీ కాకరకాయ వేపుడు, కాకరకాయ పులుసు, కాకరకాయ కర్రీ అన్నీ అదే ఉంటాయి. చెట్టున్నంత వరకు మేము కాకరకాయలే చేసుకుంటాం కదా.
చూడండి ఎన్ని కదా ఉన్నాయి, ఒకటేసారి గుత్తలు 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 ఉన్నాయి, గుత్తలు గుత్తలు కాకరకాయ చూసారా, ఎన్ని గుత్తులు గుత్తులు కాకరకాయ ఉన్నాయి. మళ్ళీ మనం ఏం చేయాలి, వాటర్ కూడా పోయాము. మొన్న ఒక 2 days బ్యాక్ వర్షం పడింది కదా, 2 days బ్యాక్ వర్షంలోనే ఎన్ని చాలా అయిపోయాయి. ఎన్ని అయిపోయాయంటే మనం లెక్క పెట్టద్దు అసలు, 100కి పైగా, 100 కూడా ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. సర్కిల్ సర్కిల్గా లోపల 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 మరి. దీంతో పాటు వేరే వేరే ఫ్లవర్స్ చెట్టు కూడా చూపిస్తానండి. మేము ఏం చేస్తామంటే, మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం. అయితే వెజిటేబుల్స్ ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా గార్బేజ్లో పడేయకుండా ఒక బాక్స్లో ప్రిజర్వ్ చేస్తారు. జస్ట్ అలా ఏమేయరు, ఆ ప్లాస్టిక్ బాక్స్ అది వేస్టేజ్ బాక్సే, అందులో వేస్టేజ్ బాక్సే అందులో డైలీ ఎవ్రీడే ఏదైతే వెజిటేబుల్స్ కట్ చేస్తారో, ఏదైతే న్యాచురల్ ఫుడ్ అది న్యాచురల్గా ఉండేటి అన్నీ ప్రతి వేస్టేజ్ ఆ బాక్స్లోనే వేసి పెడతారు. ఒక 3-4 months తర్వాత మా చిన్న చిన్న చెట్లు ఉంటాయి, చాలా చెట్లు ఉంటాయండి మా ఇంట్లో. ఆ చెట్లలో ఎవ్రీ 1 monthకి ఆ వేస్టేజ్ని మొత్తం అది కుళ్ళిపోతుంది. ఆ వెజిటేబుల్స్ అనేటివి కుళ్ళిపోతాయి కదా అండి, చాలా చాలా ఉన్నాయి, కుళ్ళిపోయినాయి అన్నీ వేస్టేజ్. అదంతా వాటర్ వాటర్ అయిపోయి 1 month తర్వాత అది చూస్తే మొత్తం మిక్సీ అయిపోయినట్టు, మొత్తం మిక్సీ చేసినట్టు పేస్ట్ లాగా లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది. అది 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 మొత్తం చెట్లలో వేస్తారండి, చెట్లలో వేస్తారు. ప్లస్ దాంతోపాటు ఇంట్లో ఏదైతే వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ట్యాబ్లెట్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ కూడా వేస్ట్. మనం తెచ్చుకుంటాం, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, సర్ది అయింది అనేసి తెచ్చుకుంటాం, ఒకరోజు వేసేసి అవి ఆల్రెడీ మిస్ప్లేస్ అయిపోతాయి, మనం వేసుకోము, వాటిని పక్కన పెట్టేస్తాం. ఆ ట్యాబ్లెట్స్ని కూడా మమ్మీ అందులోనే వేస్తుంది, డైరెక్ట్ చెట్లలో వేస్తుంది. ఇదంతా నేను మా మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. ఇంకోటి దీనికి మనం న్యాచురల్గా ఎరువు అంటే, మనం నార్మల్గా ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకుంటామండి. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని చాలామంది ఓన్లీ జ్యూసే తాగుతారు, మిగిలింది అది మొత్తం పిప్పి అనేది తీసేస్తారు కదా, వడగట్టేసి దాని వేస్టేజ్ అంతా తీసేసి, ఆ వేస్టేజ్ని పాడేయకుండా ఆ వేస్టేజ్ ఏదైతే ఉంది కదా, ఆ పొడి అనేది కూడా చెట్లలో వేస్తే మీకు 2 daysలో రిజల్ట్ తెలుస్తుంది. చెట్టు ఎంత స్పీడ్గా గ్రో అవుతుందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. నేను మొన్న అలాగే చేశాను, 2 days బ్యాకే చేశానండి. ఈ చెట్టు ఇలా పెరిగింది. ఇంకోటి చూపిస్తాను. ఈ రోజ్ ప్లాంట్, ఇది రోజ్ ప్లాంట్ అండి. ఈడు వరకు ఉండే, నేను చెప్తాను, ఇక్కడ వరకే ఉండే, జస్ట్ ఈడు వరకే ఉండండి, నేను చెప్తున్నాను కదా. 2 daysలో ఎంత పెరిగింది చూడండి, చిగురు ఎలా వచ్చేసిందో చూస్తున్నారు కదా మీరే. అసలు మిరాకిల్, నేను చెప్తున్నాను కదా. మొన్న బీట్రూట్ జ్యూస్ తాగాను నేను, బీట్రూట్ క్యారెట్ జ్యూస్, అది పిప్పి మొత్తం దీంట్లో వేసాను. చూడండి మొగ్గలు ఎలా వచ్చేసాయి, చెట్టుకు అసలు మొగ్గలు. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్స్ ఒక 2 daysలో ఇప్పుకుంటాయి. ఇది వర్షం పడి ఈ పువ్వులు అయిపోయింది. 2 daysలో ఇప్పుకున్నాక ఇక్కడ మళ్ళీ కట్ చేసేస్తారు. ఈ జాయింట్ వరకు మళ్ళీ కట్ చేసి ఇంకో చెట్టులో పెడతాం. ఇంకో చెట్టులో పెట్టేసరికి అది ఇంకో చెట్టు అవుతుంది. ఇది దీనికి మళ్ళీ స్పీడ్గా గ్రో అవుతుంది, చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. ఎంత స్పీడ్గా గ్రో అవుతుంది, ఎంత స్పీడ్గా గ్రో అవుతుంది.
చూసారు కదా, ఇది గులాబీ చెట్టు. అలాంటి చాలా చెట్లు ఉంటాయండి. ఇది ఏం చెట్టు గేస్ చేయండి. ఇది పసుపు చెట్టు. పసుపు ఉంటుంది కింద. మాకు ఆల్రెడీ చాలా పసుపు వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అది రీగ్రో అవుతుంది. మధ్యలో ఏంటంటే మేము కోడిలను పెంచినాము. కోడిలను అదే చిక్స్ కోడిలని 4 కోడిలను తెచ్చినామండి, నాటు కోడిలని. ఆ నాటు కోడిలను తెచ్చేసరికి అది ఏం చేసిందంటే ఒక్క చెట్టు ఉండకుండా అన్నీ పీకి వాడేసింది. తొవ్వి చెట్లన్నీ తొవ్వి వాడేసింది. అవి పోయినాయి. సంక్రాంతికి కట్ చేసుకొని రిలేటివ్స్కి ఇచ్చేసాము. సంక్రాంతికి కట్ అయిపోయినాయి అవి. ఇంకా అవి పోగానే ఈ చెట్లు చూడండి ఎంత ఇలాగా కాస్తున్నాయో. చెట్లు వేయండి. ఇది నల్లేరండి. ఇది నల్లేరు. పచ్చడి చేసుకుంటారు. ప్రాపర్గా అయితే తెలీదు, జస్ట్ పచ్చడి చేసుకుంటారు. హెల్త్ బాగుంది తెలుసు. ఇది గుంట గరగడ ఆకు. భృంగరాజ్ అంటారు కదండి, భృంగరాజ్. భృంగ తైలం, భృంగ షాంపూ, భృంగరాజ్. ఐ గెస్ మీరు చాలా అయినా ఉంటారు. భృంగరాజ్ మన తెలుగు గుంట గరగడ ఆకు అంటారు. గుంట గరగడ ఆకు పెరుగుతుందండి నార్మల్గానే, మేమేం వేయలేదు. అదంతా అదే పెరుగుతుంది. ఇదేమో నల్లేరు. ఇది ఫ్లవర్స్ చెట్టు. ఇది టమాటా చెట్టు. నేను చెప్పాను కదా మా ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయనేసి. అన్ని చెట్లే అండి, అన్ని చెట్లు. ఏవంటే అవి చెట్లే చెట్లు. అంత చెట్లు అంటే పిచ్చి అసలు. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. వర్షం పడగానే ఏం చూసింది. ఇంత ఫ్రెష్. ఇప్పుడు వర్షాకాలంలో మొగ్గలు వస్తుంటాయి. ఫ్లవర్స్ వేస్తే నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఫ్లవర్స్ మీకు లైవ్గా చూపిస్తాను నేను. చూడండి ఎంత బ్రహ్మకమలం ఆకు. బ్రహ్మకమలం అంటారు కదా, బ్రహ్మకమలం చెట్టు. ఇది తమలపాకు చెట్టు. చూడండి తమలపాకు, మళ్ళీ సన్న మల్లె చాలా ఉన్నాయండి. ఇవి మొన్ననే కొన్నామండి. 2 డేస్లో 2 డేస్కి కొన్నాము మేము. కొన్న చెట్లంటే ఇష్టం అనేసి దీంతో తెలుస్తుంది. కొన్న చెట్టు, ప్రతి చెట్టుని నీట్గా మంచిగా పెట్టామండి. చూడండి చెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కాకరకాయ చెట్టు, నేను మోస్ట్లీ కాకరకాయ చెట్టుని చూపించడానికే మీకు వీడియో తీస్తున్నానండి. ఎన్ని ఇలాగా కాసినాయి కాకరకాయ చెట్లు అనేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది కూడా ఇంత సింపుల్ వేగా ఇంట్లోనే ఎన్ని కాకరకాయలు పెరిగినాయి మాకు అన్ఎక్స్పెక్టెడ్గా. కాకరకాయలు చూడండి, ఇటు చూడండి కాకరకాయలే మా ఇంట్లో. ఇక మళ్ళీ ఇంకో వేరే వీడియోస్ తీస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.